ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని దేవుని సేవకుడుగా నేను నమ్ముతూ ఉన్నాను. అనుదినము ఈ 2 నిమిషాల తలంపు ద్వారా మీరు బలపరచబడుతున్నారని రూఢిగా నేను నమ్ముచున్నాను. మీరు చేస్తున్నటువంటి ప్రతి సహాయాన్ని బట్టి ప్రభువుకు నేను స్తుతిగా మహిమలు చెల్లిస్తూ ఉన్నాను. అనేక ప్రాంతాలకి పరిచర్య కోసం వెళ్తున్నాం. మా కొరకు, కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యను ఇంకా బహుబలంగా కొనసాగించడానికి మీ వంతు సహాయాన్ని అందించవలసిందిగా దేవుని సేవకుడుగా కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటారు. ఎవరు కూడా పేదరికంలో ఉండాలని, దారిద్ర్యంలో ఉండాలని, ఓటమి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలని ఆశపడతారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తారని మనం గమనించినట్లయితే 24వ సంకీర్తన ఈ మాట రాయబడినది, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. ఎవరు? వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును అని ఇక్కడ రాయబడింది. ఎవరు దేవుని ద్వారా ఆశీర్వదించబడతారంటే పై వచనంలో రాయబడి ఉంటుంది, నిర్దోషమైన చేతులను శుభ్రమైన హృదయం కలిగి ఉండు వాడే. చేతులు ఎలా ఉన్నాయంట గమనించండి. దావీదు అడుగుతాడు, ప్రభు నీ మందిరం కట్టాలనుకుంటున్నాను అంటే దేవుడు అంటాడు, దావీదు నీ చేతులు రక్తముతో తడిచి ఉన్నాయి. యూదులందరూ యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా ఫోర్ట్రెస్ ఆఫ్ అంటోనియా అనేటటువంటి ఆ ప్యాలెస్ ముందర పిలాతు ఎదుట యేసు ప్రభు నిర్దోషిగా నిలబడి ఉన్నప్పుడు పిలాతు అంటాడు, పిలాతు భార్య అంటది, ఈయన నిర్దోషి, ఈయనలో ఏ పాపం లేదు, నా చేతులు కడిగేసుకుంటున్నాను, ఈయన యొక్క రక్తము నా మీద నా బిడ్డల మీద ఉండకుండునుగాక అంటే యూదులు అంటారు, మా మీద ఉండునుగాక అన్నారు. ఈ రోజుకి కూడా ఆ నిష్కపటమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా శపించబడినటువంటి యూదులు ప్రపంచంలో ఎక్కడ కనబడినా ముక్కలు ముక్కలుగా నరికివేయబడుతున్నారు. అయితే ఒక ఆశీర్వాదకరమైన విషయం ఏంటో తెలుసా? అటువంటి యూదులు సైతం యేసు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకుని రక్షకుడు మెస్సియాని అంగీకరించి ఆయన వైపుకి తిరుగుతున్నారు. అందరు బట్టి ప్రభుని స్తుతిస్తున్నారు. ఆ దేశంలో ప్రజలందరూ కూడా రక్షణ వైపు నడిపించబడాలనేది మా యొక్క ఆశ, మా భారము, మా తపన. ఇక్కడ రాయబడి ఉన్నది, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన మనసు కలిగిన వాడెవడో వాడు ఆశీర్వదించబడినట్టు. మనం ప్రార్థించాలి, ప్రభువా నా కరములను పరిశుద్ధపరచండి. ఇంతకుముందు నీకును తండ్రికి పరిశుద్ధాత్మకి విరోధమైన కార్యాలు ఈ చేతులు చేశాయి, క్షమించండి, నీ శిలువ రక్తం చేత కడగని మా హృదయాన్ని పరిశుద్ధపరచండి అని మీరు ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు దేవుడు మీ పైన, మీ కుటుంబం మీద కుమ్మరిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మా ప్రియుల చేతులని హృదయమును పరిశుద్ధపరిచి నీకు మహిమకరమైన బిడ్డలుగా వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.